నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరత్ రెడ్డి గారు. సార్ నమస్తే. నమస్తే. మనం చూసుకుంటే డిజిటల్ డైరీ అని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి లాంచ్ చేశారు. అదేవిధంగా అన్ని నియోజకవర్గాల్లో అక్కడ ఉన్నటువంటి నేతలందరూ కూడా దాన్ని లాంచ్ చేశారు. అయితే డిజిటల్ లైబ్రరీ అని చెప్పి దాదాపు నాకు తెలిసి ఒక 2 నెలల క్రితం కూడా ఒకటేదో లాంచ్ చేసినట్టు, బట్ అది ఏమైందో అనేది ఇప్పటికీ తెలియని పరిస్థితి. సో డిజిటల్ లైబ్రరీ పోయింది కానీ డిజిటల్ బుక్ లాంచ్ అయితే జరిగింది. సో దీంట్లో చిలకలూరుపేటకు సంబంధించి ఏదైతే నవతరంకు సంబంధించిన జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం గారు ఒక కంప్లైంట్ చిలకలూరుపేటలో ఇవ్వడం జరిగింది డిజిటల్ డైరీకి. దాంట్లో మొదటి కంప్లైంటే చిలకలూరుపేటకు సంబంధించి విడుదల రజనీ గారి జరిగింది. ఆయనకి ఒక టికెట్ రేస్ చేసి కంప్లైంట్ రిసీవ్ చేసుకొని వాళ్ళకి ఒక టికెట్ ఇచ్చారు. మీకు 3వ తారీఖు లోపల పరిష్కారం జరగబోతుంది అని చెప్పి. అయితే రావు సుబ్రహ్మణ్యం గారు మన లియో ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా ఆయన ఏమంటున్నారంటే విడుదల రజనీని సస్పెండ్ చేయాలి, పార్టీ నుంచి వైదొలగించాలి అని చెప్పేసి అటు కోరుతున్నారు. సో 3వ తారీఖున ఏం జరగబోతుంది? నిజంగా జగన్మోహన్ రెడ్డి మాట మీద నిలబడతాడా, మడం తిప్పుతాడా అంటే ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి ఏదైతే డిజిటల్ ఈ కంప్లైంట్కి సంబంధించి తీసుకున్నాడో తను పెట్టుకున్న కార్యక్రమం ఏంటంటే తన పార్టీ సంబంధించి నాయకులు ఎవరైనా మీ పట్ల సరిగా వివరించకపోతే ఏదైనా ఉంటే కంప్లైంట్ చేయమని చెప్పి తనకు తానుగా ఒకటి క్రియేట్ చేసుకోవడం జరిగింది. జనరల్గా ఏంటంటే తను ఆశించింది ఏంటంటే వైసీపీ కార్యకర్తలే ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఇంటర్నల్ ప్రాబ్లంకి సంబంధించి పార్టీ కార్యకర్తల మధ్య కొన్ని ఘర్షణలు ఇవి జరిగే సందర్భంలో ఒకరు పార్టీలు బయటికి వచ్చి వీధి పోరాటాలు చేయకుండా దాని ద్వారా ఏదో డిజిటల్ కంప్లైంట్ ద్వారా చేసినట్టయితే అక్కడి నుంచి ఆ పార్టీ నాయకత్వం మనం చూస్తుంటాం. చాలా సందర్భంలో పార్టీ ఒకే నియోజకవర్గానికి సంబంధించిన నాయకుల మధ్య సఖ్యత లేక గొడవ చేసుకుంటూ రచ్చ చేసుకుంటూ వీధి పోరాటాలు చేసుకుంటున్న సందర్భాన్ని మనం చూస్తుంటాం. అలాంటి సందర్భంగా ఇలాంటి ఇక్కడ కంప్లైంట్ రైజ్ చేసినట్టయితే మీ దగ్గరికి వచ్చి ఎవరైతే కార్యకర్తల దగ్గరికి వచ్చి అక్కడ లోకల్ నాయకులు మాట్లాడి మీ ఇరువురి మధ్య ఏదో సమస్య పరిష్కారం చేసే విధంగా అతను దీన్ని క్రియేట్ చేసినట్టుగా కనిపిస్తుంది. అయితే ఇప్పుడు చూసుకున్నట్టయితే అది ఇప్పుడు తనకు రివర్స్ అయినట్టుగా కనిపిస్తుంది. తన పార్టీ కార్యకర్తలు ఎంతమంది వాళ్ళ పార్టీ నాయకుల మీదను కంప్లైంట్ చేశారో తెలియదు, కానీ ఇప్పుడు నవతరం జాతీయ పార్టీకి సంబంధించిన సుబ్రహ్మణ్యం గారు కంప్లైంట్ చేయడం జరిగింది. గతంలో 2022లో తన మీద జరిగిన దాడి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చెప్తూ అక్కడ ఉన్న చిలకలూరుపేట ఎమ్మెల్యే విడుదల రజనీ గారు ఈ విధంగా చేశారు, నాకు న్యాయం చేయండి అని చెప్పి ఒక కంప్లైంట్ రేజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి వాళ్ళు రిసీవ్ చేసుకున్న వాళ్ళకి ఇవన్నీ కారణాలు తెలియదు. ఎవరు కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. దానికి సంబంధించింది ఒకటి వాళ్ళు ప్రూఫ్ ఇచ్చేస్తారు, అది తీసుకొచ్చి బయటికి చెప్పడం జరిగింది. ఇప్పుడు సుబ్రహ్మణ్యం గారు చెప్తున్నది ఏంటంటే మీరు ఏదైతే పరిష్కార మార్గాలు చూపించారో ఆ కంప్లైంట్ నేను రేజ్ చేశాను. ఇక్కడ గతంలో పనిచేసిన విడుదల రజని ఎమ్మెల్యేగా పనిచేయడం జరిగింది, తర్వాత మంత్రి కూడా పనిచేయడం జరిగింది. ఆమె గతంలో చేసిన అకృత్యాలు అనుకోవచ్చు, దాడులు అనుకోవచ్చు, గతంలో కూడా క్వారీ విషయంలో కొన్ని ఆమె మీద కంప్లైంట్స్ వచ్చాయి, ఆమె అరెస్ట్ కావడానికి కూడా సిద్ధంగా ఉందనే వార్తలు కూడా వచ్చాయి. ఆ కేసు కూడా నడుస్తున్న సందర్భంగా ఇప్పుడు ఇది ఒక కొత్త కేసు రావడం జరిగింది. కాబట్టి అతను వేరే కారణాలు చెప్తాడా, వేరే పార్టీ వాళ్ళు ఇచ్చే కంప్లైంట్స్ నేను తీసుకోని అంటాడా, ఏ విధంగా ఉంటుంది? 3వ తారీఖు నాడు డెడ్ లైన్ పెట్టడం జరిగింది. ఆ సందర్భంగా ఇతని డిమాండ్లు ఆమెను సస్పెండ్ చేయాలి, పార్టీ నుంచి వైదొలగించాలని పెట్టిన డిమాండ్లు ఎంతవరకు పరిష్కరిస్తారనేది మనం వేసి చూడాలి. కానీ మీరు చెప్పినట్టుగా మడమ తిప్పడు మాట తప్పడు జగన్మోహన్ రెడ్డి అంటే అవన్నీ మనం 5 ఏళ్ల కాలంలో చూసుకున్నట్టయితే అవన్నీ జరిగిన పనులు కావు. అది చెప్పుకోవడానికి బాగానే ఉంటాయి, కానీ ఏది కూడా ఎక్కడ కూడా జరిగిన సందర్భాన్ని మనం కనిపించలేదు. కానీ ఇక్కడ ఒక సమస్య, వింత సమస్య జగన్మోహన్ రెడ్డికి రావడం జరిగింది. తన పార్టీ కార్యకర్తలే ఇలాంటి సమస్యల్ని నాకు కంప్లైంట్ చేస్తారు అనుకుంటే వేరే వ్యక్తి చేశాడు, ఇప్పుడు ఏం చేయాలి? విడుదల రజని తను చెప్పినట్టుగా సస్పెండ్ చేయాలన్నా, సస్పెండ్ చేస్తే ఉన్న పార్టీనే ఎవరుంటారో ఎవరుంటారో లేని పరిస్థితి, అసలు నాయకులు లేరు, కార్యకర్తలు లేరు, ఎవరు ఎటు వెళ్తున్నారో తెలియని పరిస్థితి. ఆ విడుదల రజని కూడా పక్క చూపులు చూస్తుందా అంటే పక్క చూపులు చూసే అవకాశం లేదు. దానికి కారణం ఏంటంటే ఆమె మీద కేసులు నమోదైనాయి. ఆ కేసులు లేకపోయి ఉంటే ఏదో పార్టీలో చేర్చుకునే అవకాశం ఉంది. ఆమె ఏమైనా సరే చచ్చినా బతికినా అంటారు కదా, వైసీపీలో కొనసాగాల్సిన అవసరం ఉంది. అలాంటి సందర్భంలో అలాంటి వ్యక్తిని బయటికి పంపిస్తే ఏంటి పరిస్థితి అనేది కూడా జగన్మోహన్ రెడ్డి ముందున్న ఇప్పుడు ఒక ప్రశ్న. కాబట్టి ఇప్పుడు సుబ్రహ్మణ్యం గారు ఒక పరీక్ష పెట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డికి, నువ్వు ఏ విధంగా ప్రూవ్ చేసుకుంటావు అని చెప్పి పరీక్ష పెట్టడం జరిగింది. కాబట్టి ఈ పరీక్షలో ఏ విధంగా తను సస్పెండ్ చేసే అవకాశం ఉందా, లేకపోతే ఏదో విధంగా చెప్పే అవకాశం ఉందా? ఇప్పుడు సుబ్రహ్మణ్యం గారు చెప్తున్నది ఏంటంటే మీరు
నాకు న్యాయం జరిగినట్టయితే మీ వైసీపీ నాయకులకు కార్యకర్తలకు న్యాయం జరుగుతుందని చెప్పి ఒకటి చెప్పడం జరిగింది. ఇప్పుడు 3వ తారీఖు నాడు ఏం జరుగుతుంది అనేది జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా రియాక్ట్ అవుతారా అనేది అసలు పట్టించుకోడా, అసలు ఇక ఒకవేళ పట్టించుకోలేదనుకో ఇక అది అక్కడితో క్లోజ్ అయిపోతుంది. ఇక ఆ బుక్ ఉండదు, డిజిటల్ డైరీ ఉండదు, అక్కడ క్లోజ్ అయిపోద్ది. ఒకవేళ ఏమైనా కంప్లైంట్ తీసుకుంటే రివర్స్ ఈయన మీద మళ్ళీ కూడా ఏమైనా దాడులు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో ఏదైతే విడుదల రజని ఇతని మీద దాడులు చేయించడం జరిగిందో ఇప్పుడు ఈ 3వ తారీఖు లోపల ఏమన్నా బెదిరించే అవకాశాలు కూడా ఉండవచ్చు. అయితే అదే కాక మనం చూసుకుంటే ఇప్పుడు ఓన్లీ విడుదల రజని మీద అంటే ఈ కంప్లైంట్ రేజ్ చేసిన తర్వాత రావు సుబ్రహ్మణ్యం గారు చెప్తున్న పాయింట్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు డిజిటల్ డైరీలో మీరు కంప్లైంట్ రేజ్ చేయొచ్చు. అంటే గతంలో ఏమనుకున్నారంటే ఖచ్చితంగా దీన్ని స్క్రూటినీ చేసి ఎవరు ఫోన్ చేస్తున్నారు, ఇది మన మీద కంప్లైంట్లు వస్తుందని తీసుకోకుండా పక్కన పెట్టాలి అనేటువంటి ఏమన్నా ఒక వ్యవస్థ ఏమన్నా చేశారని చెప్పేసి అనుకుంటే లేదు. అక్కడ ఎవరు కంప్లైంట్ ఇచ్చినా తీసుకుంటున్నారు. కాబట్టి ఆయన మాటల్లో ఏమంటున్నారంటే ఖచ్చితంగా అమరావతి రైతుల్ని వేసేలు అన్నారు కాబట్టి అమరావతి రైతులు కూడా ఇప్పుడు కంప్లైంట్ చేస్తారు. అదేవిధంగా ఎవరెవరి ఇళ్లలో లిక్కర్ తాగి చనిపోయిన వాళ్ళు కావచ్చు, లేదా అవయవాలు దెబ్బతిన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళు గతంలో జరిగిన వాటి మీద కంప్లైంట్ ఇస్తారు. అదేవిధంగా గంజాయికి బానిసలైనటువంటి ఒక విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరెంట్స్ దీంట్లో కంప్లైంట్ ఇస్తారు. అదేవిధంగా ఉద్యోగస్తులు ఎవరైతే 1వ తారీఖు జీతం రాక వాళ్ళకి రావాల్సిన పిఆర్సీలు కానీ ఇవేమీ రాకపోవడం వల్ల వాళ్ళు ఎంత నష్టపోయారో వాళ్ళు కూడా కంప్లైంట్ ఇస్తారు. వాళ్ళకి సంబంధించిన ప్రావిడెంట్ ఫండ్లు వాడుకున్నారు కాబట్టి వాళ్ళు ఇలాగ ఎన్ని కంప్లైంట్లు వస్తే నిజంగా ఒక పక్క తల్లి బూమరాంగ్ అయింది, ఇంకో పక్క చెల్లి బూమరాంగ్ అయింది, ఇంకో పక్క విజయసాయిరెడ్డి బూమరాంగ్ అయింది, తను అనుకున్న లిక్కర్ స్కామ్ బూమరాంగ్ అయింది. సో 30 ఏళ్ళు అనుకున్నది కాస్త 5 ఏళ్ళు కూడా గడవక ముందే బూమరాంగ్ అయింది. సో కంప్లీట్గా డిజిటల్ డైరీ కూడా బూమరాంగ్ అయిందని చెప్పి అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా అనుకోవచ్చు. ఎందుకంటే తను అధికారంలో ఉన్నప్పుడే చేయలేని పనులు అధికారంలో దిగిపోయిన తర్వాత ఈ కంప్లైంట్స్ ఎక్కడ తీసుకుంటాడు, ఎక్కడ సమస్యలు పరిష్కరించగలుగుతాడు. నువ్వు అధికారంలో ఉన్నప్పుడే ఈ సమస్యలు పరిష్కరించక 1వ తారీఖు జీతాలు ఇవ్వకుండా మిగతా వాళ్ళని ఇబ్బంది పెట్టి ఇన్ని పెట్టిన నువ్వు అధికారంలో ఉన్నప్పుడే ఏమైనా చేయాల్సిన పనులు ఉంటే నీకు అధికారంలో ఉంటాయి కాబట్టి చేసే అవకాశం ఉండే. నువ్వు అధికారంలో లేవు. ఈ కంప్లైంట్స్ అని తీసుకున్న తర్వాత ఎక్కడ పరిష్కార మార్గాన్ని చూపించాలి? నీ పార్టీ కార్యకర్తల కంటే ఏదో గొడవలు ఇబ్బందులు ఉంటే పార్టీ కార్యకర్తల మధ్య సఖ్యత కుదుర్చే అవకాశం ఉంటుంది. కానీ మిగతా అంశాలకు సంబంధించి నీకు ఎక్కడ అధికారం ఉంది, నీకు చేయడానికి ఎక్కడుంది? ఏమైనా రిఫర్ చేస్తే గవర్నమెంట్కి చేయాల్సిన అవసరం ఉంటుంది. గవర్నమెంట్కి చేయాల్సిన అవసరం ఉంటే నీ ద్వారా ఎందుకు వస్తారు? గవర్నమెంట్కు వ్యవస్థ ఉంటుంది, అక్కడ ఉండే ఒక నెట్వర్క్ ఉంటుంది. ఆ నెట్వర్క్ ద్వారా గవర్నమెంట్కు వాళ్ళు ఎవరికైనా ప్రజలకు ఏమన్నా ఇబ్బందులు ఉంటే గతంలో జరిగిన వాటికి సంబంధించి ఇతను ఏం చేసే పరిస్థితి కూడా లేదు. గతంలో జరిగిన తప్పులను ఏం చేస్తాడు? గతంలో చేసిన తప్పుల వల్లే కదా 151 సీట్లు 11 సీట్లకు ఎందుకు వచ్చి పడిపోయాడు. ఆయన ఏదో ఆశించి పెట్టాడు కానీ అది ఖచ్చితంగా నీకు 3వ తారీఖుతో తేలిపోయే అవకాశం ఉంది. ఖచ్చితంగా బూమరాంగ్ కాదు, ఇంకా బూమరాంగ్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే మామూలుగా అయితే పోలీసు వారు ఎక్కడున్నా సరే సప్త సముద్రాలు దాటి ఉన్నా సరే తీసుకొచ్చేసి ఇక్కడ నిలబెడతాడు. కానీ విడుదల రజని సప్త సముద్రాలు దాటలేదు. ఇప్పుడు చిలకలూరుపేటలో ఉంది కాబట్టి ఏం చేయబోతున్నాడు? తనకైతే ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే రెంటపల్లెటూరులో ఒకనొక కార్యకర్త ఒక పాపను తీసుకొచ్చి ఈ అమ్మాయికి క్యాన్సర్ ఉంది, ఏదైనా చేయాలి అంటే మనం ప్రభుత్వం హయాంలో రాగానే చేద్దాం అన్నాడు. కానీ ఇప్పుడు విడుదల రజని సస్పెండ్ చేస్తానికి ప్రభుత్వం రావాల్సిన అవసరం లేదుగా. నిజంగా 3వ తారీఖుకి నిజంగా డెడ్ లైన్ ఉందా? జగన్మోహన్ రెడ్డికి నిజంగా డిజిటల్ డైరీ మూసుకోబోతున్నాడు అంటే ఏమంటారు? ఖచ్చితంగా మూసుకునే అవకాశం ఉంటుంది. తను చెప్పింది పోలీసులు ఎవరైనా మీరు నోట్ చేసుకోండి, వైసీపీ కార్యకర్తలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టయితే మనం అధికారంలోకి వస్తాం, వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు సప్త సముద్రాల అవతలున్న తీసుకొచ్చి వాళ్ళకి శిక్షలు వేస్తామని చెప్పడం జరిగింది. కానీ విడుదల రజని అనే వ్యక్తి తన క్యాబినెట్లో ఒక మంత్రిగా పనిచేసిన వ్యక్తి, తనని సప్త సముద్రాలు అవతలేదు కంప్లైంట్ చేసిన వ్యక్తి ఆధారాలతో పాటు చూపించడం జరిగింది ఖచ్చితంగా. కాబట్టి ఖచ్చితంగా కూడా ఇది బూమరాంగ్ అయ్యే అవకాశం ఉంది. 3వ తారీఖు తర్వాత అది దానికి ప్రాధాన్యత ఉండే అవకాశాలు కూడా చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఉన్న పార్టీ కార్యకర్తలే ఉండే పరిస్థితి లేదు, కార్యకర్తలు ఉండే పరిస్థితి లేని స్థితిలో ఇప్పుడు రివర్స్ విడుదల రజని అయితే చాలామంది ఇప్పుడు మరొక సమస్య ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి తనను ఏమైనా చేసినట్టయితే నీ మీద కేసులు లేవా, నువ్వు దాడులు చేయించలేదా? ఇప్పుడు వివేకానంద రెడ్డి కేసుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి పాత్ర గురించి కూడా చర్చ జరుగుతున్న సందర్భంలో నువ్వు నన్ననడం ఏంది, నీ లేదా అనే రివర్స్ అయితే ఇప్పుడు నువ్వు సచ్చీలంగా ఉంటే నీ వైపు నువ్వు అవతల వ్యక్తికి 1,000 చూపిస్తే నీ వైపు 4,000 చూపించే అవకాశం ఉంది. నువ్వు పార్టీ కార్యకర్తలను కూడా నిర్దేశించే స్థితిలో లేవు. ఎందుకంటే నువ్వు నిజాయితీగా ఉన్నట్టయితే నీ మీద ఏం కేసులు లేకుండా ఏది లేనప్పుడైతే అవతలని ప్రశ్నించి నువ్వు నిలదీసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు విడుదల రజని మీద ఏమైనా చర్య తీసుకుంటే విడుదల రజని రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. నీ మీద కేసులు లేవా, నువ్వు చేసినవి లేవా, ఇవన్నీ అని చెప్పే అవకాశం ఉంది. ఖచ్చితంగా నువ్వు చేసావు నేను చేసావు కాబట్టి ఇక్కడితో క్లోజ్ చేసుకుందనే అవకాశం ఉంది. ఆ క్లోజు ఇప్పుడు ఈ డిజిటల్ డైరీ కూడా అక్కడితో క్లోజ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దాని మీద రెస్పాండ్ అయ్యి
చాలా సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి అసలు అసెంబ్లీకే వెళ్ళని వ్యక్తి దేని మీద రియాక్ట్ అయ్యిందని చెప్పొచ్చు. ఏదైనా సమస్య మీద రియాక్ట్ అయ్యిందా? ఏ సమస్య మీద రియాక్ట్ అవ్వ, ఏదైనా ప్రజలకు సానుకూలంగా ఉండే అంశాలు, ప్రజలకు ఉపయోగపడే అంశాల మీద దేని మీద రియాక్ట్ అయిన సందర్భం చూడలేదు. ఇప్పుడు ఆయన మీద దాడి జరిగింది, గతంలో దాడి జరిగింది 2022 అన్న దాని మీద ఇప్పుడు రియాక్ట్ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. 3వ తారీఖు తర్వాత ఏం జరిగే అవకాశం లేదు, అది అక్కడితో క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. ఆ రావు సుబ్రహ్మణ్యం గారు ఒక మెసేజ్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఏం మెసేజ్ అంటే, మీకు పార్టీ కార్యకర్తలకు కానీ ఎవరైతే కంప్లైంట్ చేయాలనుకున్నారో ఇదంతా ఫేక్, ఇదంతా ఏం జరిగే పని కాదు, ఎక్కడి పరిష్కారాలు దొరికాయి, పరిష్కారాలు ఏమైనా ఉంటే అధికారంలో ఉన్నప్పుడు చేయాల్సిన పరిష్కారాలు ఇప్పుడేం పరిష్కారాలు ఉండే, ఏం వాళ్ళని తీసేసేది ఉండేది, సస్పెండ్ చేసేది ఉండేది. కాబట్టి ఖచ్చితంగా ఇదొక రావు సుబ్రహ్మణ్యం ద్వారా కార్యకర్తలకైతే లాభం జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. సో చూద్దామండి, ఖచ్చితంగా 3వ తారీఖు సాయంత్రం కల్లా ఏం జరగబోతుంది అనేది చూద్దాం. మరి నమస్తే. Please subscribe to Leo News for more videos.